బ్రేకింగ్ చూస్తున్నాం. సీఎం చంద్రబాబుకు మాజీ ఎంపీ కేశినేని నాని బహిరంగ లేఖ రాశారు. విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో కాల్ మనీ మాఫియా మళ్లీ విజృంభిస్తోందని లేఖలో పేర్కొన్నారు. ఈ మాఫియాలో ఎంపీ కేశినేని చిన్ని, అతని ప్రధాన అనుచరుడు మాల్పురి కిషోర్ పాత్ర ఉందని ఆరోపించారు. విజయవాడకు చెందిన మహిళా వ్యాపారవేత్త చాగర్ల గాయత్రి 5 కోట్లు అప్పు తీసుకుని అసలు వడ్డీ కలిపి మొత్తం 21 కోట్లు తిరిగి చెల్లించారని తెలిపారు. అయినా ఆమెను ఎంపీ కేశినేని చిన్ని, ఆయన ప్రధాన అనుచరుడు ముల్పురి కిషోర్ వేధిస్తున్నారని, బెదిరిస్తున్నారని ఆరోపించారు. బాపులపాడు మండలంలోని ఆమెకు చెందిన 11 ఎకరాల విలువైన భూమిని ఫోర్జరీ పత్రాలతో కబ్జా చేయడానికి అధికారులపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారని కేశినేని నాని ఆరోపించారు. బాధితురాలి ఇంట్లోకి చొరపడి దౌర్జన్యం చేసిన నిందితులపై మాచవరం పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైనప్పటికీ నిందితులను టచ్ చేసేందుకు పోలీసులు భయపడుతున్నారని పేర్కొన్నారు. సిటీ టాస్క్ ఫోర్స్ పోలీసులను ప్రైవేటు గుండా సైన్యంగా మార్చుకుని అమాయక విజయవాడ పౌరులపై అర్ధరాత్రి వేళల్లో వేధింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. వ్యవస్థీకృత నేరాలకు పాల్పడుతున్న ముల్పూరి కిషోర్ పై తక్షణమే పీడీ యాక్ట్ ప్రయోగించి జైలుకు పంపాలని కేశినేని నాని డిమాండ్ చేశారు. విజయవాడ ప్రజలకు భరోసా కల్పించాలని కోరారు. 2015 నాటి కాల్ మనీ వ్యవహారం తరహాలోనే తక్షణమే మాఫియా సామ్రాజ్యాన్ని ఉక్కుపాదంతో అణిచివేయాలన్నారు. బాధితురాలి కుటుంబానికి ఆమె ఆస్తికి రక్షణ కల్పించాలని కోరారు. విజయవాడ పౌరుల ఆస్తులకు, ప్రాణాలకు భద్రత కల్పించే వరకు సామాన్యుల తరపున తన పోరాటం ఆగదని కేశినేని నాని స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు మాజీ ఎంపీ కేశినేని నాని బహిరంగ లేఖ రాశారు. విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో కాల్ మనీ మాఫియా మళ్లీ విజృంభిస్తోందని లేఖలో పేర్కొన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, మరోమారు విజయవాడ నగరంలో అలాగే విజయవాడ పార్లమెంట్ లో కూడా కాల్ మనీ మాఫియా ఆగడాలు పెరిగిపోయేటువంటి ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో కూడా ఇప్పుడు మాజీ ఎంపీ కేశినేని ఒక బహిరంగ లేఖను సీఎం చంద్రబాబుకు రాయడం అనేది కూడా అటు నిజంగా వాస్తవంగా విజయవాడలో ఇటువంటి కాల్మనీ ఆగడాలు మళ్ళీ పెరిగిపోయినటువంటి వాస్తవాలు అయితే ఈ రోజు వెలుగులోకి వస్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఒక బాధితురాలు ఎవరైతే మహిళా వ్యాపారవేత్త చాగర్ల గాయత్రి అంశాన్ని కూడా ఆయన ప్రస్తావిస్తూ 5 కోట్లు అప్పు తీసుకుని అసలు వడ్డీ కలిపి 21 కోట్ల రూపాయలు తిరిగి చెల్లించినా కూడా ఇంకా వేధిస్తున్నారని, ఆస్తులు రాయించుకోవడానికి, ఫోర్జరీ పత్రాలతో కబ్జా చేయడానికి కూడా ప్రయత్నాలు చేస్తూ అధికారులపై కూడా ఒత్తిడి తెస్తున్నారంటూ కూడా ఈ రోజు కేశినేని నాని తన లేఖల ద్వారా కూడా సీఎం కు ఫిర్యాదు చేయడం అనేది కూడా కలకలం రేపుతోంది. ఎందుకంటే బాపులపాడు మండలంలో ఉంటే ఒక 11 ఎకరాల విలువైన భూమికి సంబంధించి కూడా పూర్తి ఆధారాలతో సహా ఆయన ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి ఈ లేఖలో కూడా ఉంది. దీనికి సంబంధించి ప్రధానంగా కూడా ఎంపీ కేశినేని చిన్ని, అతని ప్రధాన అనుచరుడు మూల్పూరి కిషోర్ వీరిద్దరిపై కూడా అభియోగాలు మోపుతూ కేశినేని నాని రాసినటువంటి బహిరంగ లేఖలో కూడా పూర్తి వివరాలు అయితే ఆయన తెలుపుతూ కూడా సీఎం చంద్రబాబును విజయవాడలో ఉన్నటువంటి అమాయక ప్రజల ఆస్తులు కాపాడాలి, వారి రక్షించాలి అంటూ కూడా ఆయన వేడుకోవడం జరిగింది. ప్రధానంగా గతంలో మాచవరం పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి ఎఫ్ఐఆర్ కూడా ఆయన ప్రస్తావిస్తూ పోలీసులు ఆ నిందితులను ముట్టుకోవడానికే భయపడుతున్నారు. ఇదంతా కూడా కేశినేని చిన్నిని, ఆయన అనుచరుడు మూల్పూరి కిషోర్ ను కూడా చూసి పోలీసులు ఈ విధమైనటువంటి యాక్షన్ తీసుకోవట్లేదంటే కూడా ఈ రోజు కేశినేని నాని ఆరోపించడం అయితే జరిగింది. మరోవైపు పీడీ యాక్ట్ కూడా ప్రయోగించి జైలుకు పంపించి విజయవాడ ప్రజలకు భరోసా కల్పించాలంటూ కూడా ఆయన సీఎం చంద్రబాబును కోరుకోవడం జరిగింది. అయితే బాధ్యులకు సంబంధించి, వారి ఆస్తికి సంబంధించి కూడా 24 అవర్స్ రక్షణ కల్పించాలంటూ కూడా ఈ రోజు కేశినేని నాని ఈ సంబంధించినటువంటి ఆరోపణలు చేస్తూ ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయడంతో ప్రస్తుతం అయితే అటు నగరంలో ప్రజలు గాని ఇంకా బాధితులు ఎవరైనా బయటకు వస్తారనేటువంటి అనుమానాలు కూడా వినిపిస్తున్నాయి. మరి దీని మీద సీఎం గానీ పోలీస్ శాఖ గానీ ఏ విధంగా స్పందిస్తుంది అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్.